అందరికీ నమస్తే మన ఏసేజ్ గార్డెనింగ్ కి స్వాగతం। చాలా రోజుల తర్వాత ఈ రోజు మేము పొలంకి అయితే వచ్చామండి। ఇక్కడ కొన్ని ఉల్లిపాయలు హార్వెస్ట్ ఇంకా కొన్ని ఉన్నాయండి హార్వెస్ట్ కి, అవి ఏంటో చూద్దాం రండి। ఇక్కడ ఉల్లిపాయలు అయితే తీసేస్తున్నామండి। ఈ ఉల్లిపాయ నార అయితే మేము మొత్తం 4 మడుల్లో నాటామండి। ఈ ఉల్లిపాయలు హార్వెస్ట్ చేసే 2 రోజుల ముందు వాటరింగ్ అయితే ఆపేసాము। అయిన వెంటనే తీసుకోవాలండి, ఎక్కువ రోజులు ఉంచితే కుళ్ళిపోతాయి కింద పాయలు అనేవి। ఈసారి ఉల్లిపాయ సైజ్ కూడా తగ్గిందండి, బాగా రాలేదు, కొంతవరకు అయితే అసలు పెరగలేదు ఉల్లిపాయలు, మరి ఎందుకో తెలియలేదు। ఎప్పటికప్పుడు మట్టిని తవ్వాము, మరి ఎందుకు ఇలాగ వచ్చా అర్థం కాలేదు। లాస్ట్ టైం అయితే చాలా పెద్ద పాయలు వచ్చాయండి ఉల్లిపాయలు మాత్రం, మరి ఈసారి ఎందుకు ఇలాగ వచ్చే తెలీదు। ఈ ఉల్లిపాయలు ఈసారి బాగా రాలేదు కదా అని ఆపేమండి, మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తాము, అప్పుడు మాత్రం మంచి కేర్ తీసుకొని చూస్తామండి। అంటే ఇప్పుడు కేర్ తీసుకొని చూడలేదని కాదు, ఇంకా నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేస్తామండి, ఈసారి రాలేదు కదా। ఉల్లిపాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, సగానికి సగం అయితే ఇలా వచ్చాయి, ఇంకొన్ని అయితే ఇలా వచ్చాయండి। పదండి మనం ఉల్లిపాయలు అయితే హార్వెస్ట్ చేస్తాం కదా, ఇప్పుడు పప్పాయ హార్వెస్ట్ చేసుకుందాం। పొలంలో కూడా పప్పాయలు వస్తాయి। ఇక్కడ చూడండి 4 పప్పాయలు అయితే హార్వెస్ట్ అవి ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం। అది చాలా పొడవుగా ఉందండి, మేమైతే తెంపలేము, అర్జున్ చెట్టు ఎక్కి తెంపుతాను అన్నాడు। పొలంలో కూడా 4-5 పప్పాయ చెట్లు ఉన్నాయి, పప్పాయలు అయితే కోసుకున్నాము పొలంలోని। ఇంకా అటువైపు మల్బెరీస్ ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం। చూడండి ఇక్కడ కూడా మల్బెరీస్ అయితే ఉన్నాయి, వీటిలో కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము, కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని ఉన్నాయండి ఎక్కువేం లేవు। ఇది చూడండి ఎంత బ్లాక్ ఉందో, అక్కడ కూడా ఉంది బ్లాక్ గానే వస్తుంది, కింద పడిపోయి గోల్డ్ అని అయితే పోయి। ఇవి ఇంకా అవ్వాలి, ప్రస్తుతం మనకైతే ఇవ్వచ్చు, ప్రస్తుతం ఇన్ని అయితే వచ్చాయండి, మిగిలినవి ఇంకా పండాలి। మల్బెరీస్ హార్వెస్ట్ అయితే అయిపోయింది, ఇప్పుడు కరివేపాకు హార్వెస్ట్ చేసుకున్నాము। ఇక్కడ చాలా కరివేపాకు అయితే ఉందండి, అది హార్వెస్ట్ చేసుకుందాం। చెట్టు అయితే చాలా పొడవుగా ఉంది, మళ్ళీ అర్జున్ గడు ఎక్కాడు, వీడికి చెట్లు ఎక్కడం అంటే చాలా ఇష్టం అండి। అర్జున్ తెంపు। హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, పెద్దగా హార్వెస్ట్ ఏమి లేదు। ఉల్లిపాయలు అయితే ఎక్కువ అవుతాయని ఎక్స్పెక్ట్ చేసామండి, కానీ ఎక్కువ రాలేదు। ఇంకా 5 పప్పాయలు హార్వెస్ట్ చేసాం, ఇంత కరివేపాకు హార్వెస్ట్ చేసాం, ఇన్ని మల్బెరీలు హార్వెస్ట్ చేసామండి। ఇదండి హార్వెస్ట్, చిన్నదే వీడియో అయితే, ఈ హార్వెస్ట్ అయితే చిన్నదేనండి। మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, మరి నచ్చితే లైక్ చేయండి, మరి ఉంటానండి। సమస్త లోకా సుఖినో భవంతు।